అనుభవాలు కలుగుతాయి. అయినా అవేవి శాశ్వతంగా ఉండవు. అవి కదిలిపోయే మేఘాల లాంటివి అని పెద్దల ఉవాచ. పరిష్కారం పరిష్కారం లేదనుకున్న సమస్యలు చాలా వరకు కాలగమనంలో పరిష్కారం అవుతాయి. వరలక్ష్మి గారు హాయ్ అండి. భానుని చాక్లెట్స్ బాగా తింటావా లేక ఐస్ క్రీమ్సా అంటారు. స్వీట్ ఏదైనా తినేస్తుంది భాను. లీలా స్వీట్ పెద్దగా తినదు. చాక్లెట్లు అయితే తింటుంది కానీ లీలా స్వీట్స్ తినదు అసలు లీలా. హాయ్ సారు తిన్నారా? పాప తిన్నారండి అంటున్నారు. ఎస్ పాప వాళ్ళు తిన్నారు, మేం తిన్నాము. సరదాగా లైవ్ చేస్తూ మన మిత్రులందరితో సరదాగా ముచ్చటించుకుంటున్నాం. నిరీక్షణ అనేది ఎలా ఉంటుంది, నిరీక్షణ వల్ల ఉపయోగాలేంటి, నిరీక్షణ వల్ల నష్టాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాలానికి చాలా శక్తి ఉంటుంది. కాలం ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతాయి. చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి కూడా. కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడటమే. మనిషి చేయాల్సిందల్లా నిరీక్షించటమే. హాయ్ షారు తిన్నారా? పాప తిన్నారా అంటున్నారు వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ. కాబట్టి నిరీక్షిస్తే ఏదైనా సమస్య తీరుతుంది. ఋతువులు మారే కొద్దీ శారీరక రుగ్మతలు కలుగుతాయి. చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి కూడా. కాబట్టి మనిషి చేయాల్సింది వేచి చూడాల్సింది మాత్రమే. ఇక్కడ కాలమే వైద్యుడు. కావలసిందల్లా కాలగమనాన్ని పరిశీలించడం, దానికి తగ్గట్టు నడుచుకోవడం, ఒకంత సహనం జోడించడం. అలాగైతే జీవితమంతా ఆనందమే. ఒక పనిలో విజయం కలగడానికి మనిషి చూసే ఎదురుచూపులు అతడి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆ నిరీక్షణ ఫలవంతమైనప్పుడు ఆనందం అనుభవిస్తాడు. కాలగమనమే మనిషికి ఆనంద విషాదాలకు మూలం. శ్రీరాముడి తండ్రి కోరిక మేరకు 14 ఏళ్ళు వనవాసానికి వెళతాడు. విషయం తెలుసుకున్న భరతుడు అన్నగారి కోసం తాను అడవుల బాట పడతాడు. రాముడు అయోధ్యకు రావడానికి ఒప్పుకోకపోవడంతో ఆయన పాదుకులు స్వీకరించి వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి రాజ్యపాలనకు ఉపక్రమిస్తాడు. శ్రీరాముడి వనవాసం ముగిసి అయోధ్యకు చేరుకునే శుభగడియ కోసం వేచి చూస్తాడు. భరతుడి నిరీక్షణ ఫలించి మహదానందాన్ని తెచ్చిపెట్టింది. నిరీక్షణ ఎదురు చూసి నిరీక్షణగా ఉంటే ఆనందం తెచ్చిపెడుతుందంట. అది నిరీక్షణకున్న ప్రతిఫలం అన్నమాట. కాబట్టి రాముడు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయోధ్య ప్రజలు ఎదురు చూస్తూ కాలం గడపడంలో ఆనందాన్ని చేరువ చేశాడు. ఎదురు చూసి వేచి చూడడంలో వాళ్ళకి, అయోధ్య ప్రజలకి అలా కాలం గడపడంలో ఆనందాన్ని చేరువ చేశాడనమాట. తొలకరి కోసం రైతులు 1000 కళ్ళతో వేచి చూస్తారు. వర్షాగమనంతో వ్యవసాయ పనులు మొదలవుతాయి. నిరీక్షణ వల్లే మంచే జరుగుతుంది. అలా వేచి చూడడం వల్ల అంది వచ్చే మహత్తర క్షణాలను అనుభవించడానికి కావాల్సింది సహనం, ఆశావాద దృక్పథం. ఎప్పుడైనా నిరీక్షిస్తే ఏమీ కాదు. నిరీక్షిస్తే మనలో సహనం, ఆశావాద దృక్పథం. జీవితంలో కొన్ని ఘటనల వల్ల ఆనందం కలుగుతుంది, కొన్నింటి వల్ల దుఃఖం ఎదురవుతుంది. ఆనందాన్వేషణలో నిరీక్షణ తప్ప విసరి ఎదురు చూపులు ఓ మహత్తర అనుభవం. అసలు మనిషి జీవితంలో ప్రతి ఘట్టాన్ని మధుర స్మృతిగా మార్చేది ఎదురుచూపులంటే అతిశయోక్తి కాదు. మనిషి జీవితంలో ఆనందంగా మధుర స్మృతిగా మార్చేది ఎదురుచూపులంటే అతిశయోక్తి కాదంట. చూసారా? ఆ పరమాత్మ మీద నమ్మకం ఉంచి మనిషి చేసేది అదే కదా. మనం పుట్టిన దగ్గర నుంచి ఆ పరమాత్మ కోసం ఎదురు చూస్తూ ఉండేది మనిషి చేసేది అదే కదా. ఎందుకంటే భూమి మీద పడిన దగ్గర నుంచి, పరమాత్మ దగ్గర నుంచి విడిపోయి వచ్చిన దగ్గర నుంచి మరలా పరమాత్మ దగ్గర వెళ్ళే వరకు కూడా నిరీక్షణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ కాలం వెళ్ళదీస్తూ ఆ పరమాత్మలో ఎప్పుడు ఐక్యమవుతామా అని ఎదురు చూస్తూ ఉండటం కూడా నిరీక్షణే కదా. నిరీక్షణ అనేది ఎంత బలమైన ఘట్టమో చూశారు కదా. ఇది నిరీక్షణకున్న